హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్‌తో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ చూద్దామంటే కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. అలాగే లోపల ఇంటీరియర్ కూడా చేయించారండి. అంతా కూడా ఇంజినీరింగ్ ప్లాన్ తీసుకొనైతే కన్‌స్ట్రక్షన్ చేశారండి హౌస్. లోపల కలర్స్ కానీ, కబోర్డ్స్ కానీ ఏ టు జెడ్ అంతా కూడా ఇంజినీరింగ్ ప్లాన్ తీసుకొనైతే దాని నుంచి అయితే కట్టించారండి. దానివల్ల అయితే చాలా నీట్‌గా వచ్చింది. లోపల మీరు కలర్స్ కానీ, కబోర్డ్స్, కిచెన్, డామ్లెట్, సీట్స్ కానీ ఒకసారి చెక్ చేయొచ్చు. మనకి ఈ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ వచ్చి అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు. వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు. అలాగే లోపలంతా కూడా లాటిగేట్ సిమెంట్ యూజ్ చేశారండి. టైల్స్ ఫిక్సింగ్‌కొచ్చి 2 ఇల్లులు కూడా సేమ్ క్వాలిటీతో కన్‌స్ట్రక్షన్ చేశారు. పక్కన కనిపిస్తున్న 150 గజాల్లో కట్టించిన డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 202 గజాల్లో కట్టించిన 3 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 26x70 అండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మనకు అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చండి. ఎలివేషన్‌లో ఇదంతా కూడా స్టోన్ యూజ్ చేశారు. మనకు ఫేసింగ్ వచ్చి 26 అడుగులండి. అలాగే లోతు వచ్చి 70 అడుగులండి. టోటల్‌గా 202 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్‌లో చూస్తే 4 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. అలాగే డ్రైన్స్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు. కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు. ఇలా కలర్స్ యూజ్ చేయడం లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. మన బిల్డింగ్ ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చూడొచ్చు. గేట్ లైట్ డిజైన్స్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన గేట్ తీసిన లోపల కంటే పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. టోటల్‌గా పిఓపి సీలింగ్ చేయించారు. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారండి. ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. కింద నుంచి సీలింగ్ అటు వరకు తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది నార్త్ వైపు సింహద్వారం ఇచ్చారండి. దీనికి టోటల్‌గా గన్ పాలిష్ ఇచ్చారు. ఇలా గన్ పాలిష్ చేయడం వల్ల అయితే ఈ లుక్ వచ్చిందండి. సీలింగ్ అటు వరకు తీసుకున్నారు. మనకు సైడ్ వచ్చి గ్లాస్ ఫిక్స్డ్ గ్లాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ గోజరేజ్ లాక్ యూజ్ చేశారండి. కింద బ్రాస్తో గడ్ అయితే ఇచ్చారు. మనకి టోటల్‌గా బస్తర్ టేక్ అయితే యూజ్ చేశారు. A1 గేట్ టేక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. చుట్టువైపులు కూడా స్పాట్ లైట్స్ ఇచ్చారండి. ఒకసారి లోపల స్విచెస్ అన్ని కూడా లెగ్లాండ్ కంపెనీ స్విచెస్ యూజ్ చేశారు. మనకి నైట్ టైం లుక్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ వచ్చి స్పాట్ లైట్ వెలుగుతుంది కదా, నైట్ టైం లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకి అవుట్ సైడ్ కూడా స్పాట్ లైట్స్ ఇచ్చారండి ఎలివేషన్‌లో. అలాగే బిల్డింగ్ ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 ఫీట్ తీసుకున్నారు. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇది మనకి డైనింగ్ ఏరియా నుంచి అయితే ఉంటుందో లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. వైడ్లో ల్యాండింగ్ తీసుకున్నారు. ల్యాండింగ్‌కి కాంపౌండాలకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే తీసుకున్నారు. 2 అడుగుల పైన అయితే ఉంటుంది. అలాగే ల్యాండింగ్ కింద మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పెయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మెయిన్ డోర్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది. మనకి ఇక్కడ ఫ్లోర్ కి వచ్చిన టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. 2.5 x 2.5 ఫీట్ టైల్స్ తీసుకున్నారండి. టోటల్ గా మనకి ర్యాక్ సెరామిక్ నుంచి అయితే తీసుకున్నారు టైల్స్ వచ్చి. మనకి టైల్స్ కి మధ్యలో ఎఫెక్స్ గ్రౌటింగ్ కూడా పెట్టించారండి. స్పాంజెస్ పెట్టి ఎపెక్స్ గ్రౌటింగ్ పెట్టించారు. మీరు కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఉంటే ఈ టైప్‌లో చేయించుకోండి, చాలా బాగుంటుంది. హాల్‌లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. మనకి సీలింగ్‌లో యూజ్ చేసిన లైట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. స్క్వేర్ టైప్‌లో తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా చాలా బాగా పడుతుంది. సింపుల్ డిజైన్‌లో చాలా బాగా చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్‌లో యూజ్ చేశారు. మనకి టీవీ యూనిట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి వాల్ పేపర్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా మ్యాటివ్ ఫినిష్‌తో తీసుకున్నారండి. బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్‌లో తీసుకున్నారు. టాప్‌లో స్పాట్ లైట్స్ తీసుకున్నారండి. కింద రిమోట్ సై పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. మనకు లోపల ఇక్కడైతే ఇంజెస్ యూజ్ చేశారండి. యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి చుట్టువైపులు కూడా సీసీ కెమెరాస్ వైరింగ్ అయితే చేయించారండి. దానికి వైరింగ్ వచ్చి ఇక్కడైతే వస్తుంది. మనకి డీవీఆర్ కెమెరాస్ ఫిక్సింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సపరేట్గా మళ్ళీ వైరింగ్ చేసుకుంటే పని లేకుండా వీళ్ళు ముందుగానే చేయించారండి. మనకి టీవీ యూనిట్ వ్యూ కూడా చాలా బాగా వస్తుంది. స్ట్రైట్ వ్యూ వస్తుందండి. మనకి ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. హాల్ చూసారుగా చాలా స్పేసెస్గా ఇచ్చారు. 12.5 x 15 సైజులో తీసుకున్నారండి. సెంటర్లో ఒక విండో తీసుకున్నారు. మనకి యూసెప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. మనకి ఇలా యూసెప్స్ ఆపోజిట్ రావడం వల్ల స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. మనకు లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ ఇచ్చారండి. లోపల గుమ్మాలు, కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. లోపలంతా కూడా లెగ్లాండ్ కంపెనీకి సంబంధించిన స్విచెస్ కానీ, బోర్డ్స్ అవన్నీ కూడా లెగ్లాండ్ కంపెనీ తీసుకున్నారు. లోపల కలర్స్ కూడా ఒకసారి చూడండి, చాలా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు.
ఈ కలర్స్ కోడ్స్ కూడా మీకు ఇస్తారండి. రేపు పొద్దున ఒక కోటింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ టైప్‌లోకి అయితే మొత్తం అన్నీ కూడా మీకు చేంజ్ అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్ థర్డ్ బెడ్‌రూమ్ అయితే చూద్దాం. బెడ్‌రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుంది. దీనికి కూడా లాక్ యూజ్ చేశారండి. లోపలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు తీసుకున్నారు. 10/10 మెజర్‌మెంట్స్‌తో తీసుకున్నారండి. బెడ్ అది కూడా సరిపోతుందండి. బెడ్‌రూమ్‌లో నార్త్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. నార్త్ వైపు వాళ్ళకైతే ఇక్కడ వాల్డ్రోబ్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల సీలింగ్స్ అన్ని కూడా పీఓపీ సీలింగ్ తీసుకున్నారు. జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి. కబోర్డ్స్ కూడా చూడొచ్చు. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారండి. సీలింగ్ హైట్ వరకు తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి ఈ బెడ్‌రూమ్‌లో. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాండిల్ డిజైన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్న సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. అలాగే మనకి డెస్క్‌టాప్ అది పెట్టుకోవడానికైతే ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. పాయింట్స్ అయితే తీసుకున్నారండి. దీనికి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4.5x6 సైజులో తీసుకున్నారు. లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకు లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి చెప్తారండి. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకల్పూల్ అయితే ఉంటుందండి. వాకల్పూల్ సూర్య సినిమాక్స్ థియేటర్ ఉంది కదా, ఆ థియేటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఈ సర్పవరం జంక్షన్కి అయితే 2 km డిస్టెన్స్ వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x11 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లో ప్లెయిన్గా తీసుకున్నారండి. లోపల యూజ్ చేసిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. బెడ్రూమ్ డోర్ పక్కనే ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ వాల్డ్రోబ్ తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. అండ్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. డోర్లో కలిసిపోలాగా ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. స్లైడింగ్స్ కూడా మనకి ఫ్రీగా మూవ్ అవుతుందండి. ఆటో స్నాప్నర్స్ కూడా ఇచ్చారు. డోర్స్ అవి గుద్దుకోకుండా పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఇక్కడ మనకి అడ్జస్ట్ పాయింట్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారు విండోలోనే. లోపల టైల్స్ అన్నిటి కూడా ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ పెట్టారు. లాటిగ్రేట్ సిమెంట్ తో ఫిక్సింగ్ చేశారండి. ఇలా ఫిక్సింగ్ చేయడం వల్ల కూడా మనకు చాలా లైఫ్ వస్తుంది. మనకు ర్యాక్ సిరామిక్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్ కాన్ ఫ్లోర్ కాన్ అంతా కూడా ర్యాక్ నుంచి అయితే తీసుకున్నారు. మనకు లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా సెరాన్ జాగోర్ కంపెనీ అయితే యూజ్ చేస్తారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లో పూజరం ఇచ్చారు. దీనికి టోటల్ గా టేక్ వుడ్ తీసుకున్నారండి. మనకి మెయిన్ డోర్ అండ్ పూజరం డోర్ కూడా టేక్ వుడ్ తో చేయించారు. ఇక్కడ దేని పెట్టుకున్న ప్లాట్ఫామ్ ఇచ్చారు. దీనిపైన స్టోన్ వస్తుంది. విండో కూడా టేక్ డోర్ యూజ్ చేశారు. ఈ పూజరం డోర్ కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేసి ఇస్తారండి. మనకు నచ్చిన డిజైన్ లో చేంజ్ చేస్తారు. ఇక్కడ పూజ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. చిన్న వాల్డ్రోబ్ చేయించారు. పూజరం కూడా స్పేసెస్ ఇచ్చారండి. ఒక ఇద్దరికి సరిపోతుంది. అవుట్ సైడ్ కూడా ఇంకో ఇద్దరు కూర్చోనకైతే ఉంటుంది. మనకి ఈ పూజరం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఈ ప్లేస్ అంతా కలిపి 8.5x24 సైజులో తీసుకున్నారు. డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో తీసుకున్న చుట్టుపక్కల కూడా రోప్ ప్లేటింగ్ యూజ్ చేశారండి. టోటల్ గా పీఓపీ సీలింగ్ చేయించారు. పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. పక్కన ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. 4 సీటర్ కానీ 8 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది. ప్లస్ మనకి ఇంట్లో డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో హౌస్ చూస్తున్నాం కానీ డైనింగ్ ఏరియా చాలా చిన్నదిగా వస్తుందండి. అలా కాకుండా చాలా స్పేసెస్ గానే ప్లానింగ్ లో చేయించారండి. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇస్తారండి. క్రోక్రో యూనిట్ టైప్ చేయించారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇస్తారండి. పైన మిల్లర్ అది కూడా ఫిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మన బెడ్రూమ్స్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ప్లస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లోపల గుమ్మాలని కూడా 7 feet హైట్ తీసుకున్నారండి. మనకి ప్రతి గుమ్మం కూడా 7 feet హైట్ లో తీసుకున్నారు. రెగ్యులర్ గా 6.5 feet పెడతారు కదా, వీళ్ళు అలా కాకుండా 7 feet తీసుకున్నారు. లోపల గుమ్మాలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. 10x14 మెజర్మెంట్స్ తో తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అయితే కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండో తీసుకున్న సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. లోపలంతా కూడా సింపుల్ డిజైన్ లో తీసుకుని టోటల్ గా పీఓపీ సీలింగ్ చేయించారండి. చుట్టూ వైపులో కూడా రోప్ లైటింగ్ ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపు వాళ్ళకైతే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. టోటల్ గా ఈ వాల్ అంతా కూడా వాల్ డ్రాప్ చేయించారండి. ఇందులో ఒక విండో ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ డెస్క్టాప్ అది పెట్టుకునే పవర్ పాయింట్ ఇచ్చారండి. లోపల కలర్స్ కూడా చాలా ప్లైన్ కలర్స్ తీసుకున్నారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గా ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా మ్యాటి ఫినిష్ ఇచ్చారండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు.
మనకి డెక్లమ్ సీట్స్ కూడా చాలా యూనిక్ మోడల్ అయితే ఉన్నాయండి. రెగ్యులర్ ప్యాటర్న్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చాలా స్పేసెస్‌గానే ఇచ్చారండి. వర్క్ వైస్ కూడా ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. మనకి ఈ బెడ్‌రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 4x8.5 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే చూడొచ్చు. మనకి ఈ వాష్‌రూమ్‌లో ఇక్కడ డైవర్టింగ్ కిట్ ఇచ్చారండి. మనకు లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా వచ్చి జాగోర్ అండ్ జాన్సన్ కంపెనీవి అయితే ఫిక్సింగ్ చేస్తారండి. ఈ బెడ్‌రూమ్ నుంచి ఇలా బయటకి రాగానే డైనింగ్ ఏరియా ఇచ్చారు కదా! పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్‌గానే ఇచ్చారు. కిచెన్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. చాలా క్లాస్‌గా అయితే కనిపిస్తుందండి. ఓపెన్ కిచెన్ తీసుకోవడం వల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చింది. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో ఇచ్చారు. టాప్‌లో సిమ్లీ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే వాడుకోవచ్చు. కిందన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్, మిక్సీ ఇలాంటివి పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. గ్లాసీ ఫినిష్‌తో ఉండడం వల్ల కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టోటల్‌గా గ్లాస్ యూజ్ చేశారండి. మనకి ఇక్కడ సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారు. ఈ ప్లాట్‌ఫార్మ్ కింద టోటల్‌గా 6 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ అలాగే మనకు లోపలన్నీ కూడా లామినేట్ సీట్స్ వచ్చి, డెక్లమ్ సీట్స్ వచ్చి 1 mm సీట్స్ యూజ్ చేశారండి. బయట అంతా కూడా రెగ్యులర్‌గా 0.8 సీట్స్ వాడేస్తారు. వీళ్ళు అలా కాకుండా 1 mm సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా రాయల్ లుక్‌లో అయితే కనిపిస్తుందండి. మనకు వర్క్ వైస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. మనకు సౌత్ సైడ్‌కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు సౌత్ వైపు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ బిల్డింగ్ కోడ్‌కి దీనికి కూడా టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ బేసిన్ పెట్టిన పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. గిన్నెలు తోముకోవడానికి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇలా ఈస్ట్ వైపు సంధించొచ్చు, వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా మంచిగానే చేయించారు. ప్లానింగ్ వైజ్ కూడా చాలా బాగా చేయించారండి. మీరు హౌస్ చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ కింద నుంచి కట్టినప్పుడు కూడా మనకి ఫొటోస్ అయితే ఉన్నాయండి. లోపల ఎంత ఐరన్ వాడారు, ఎంత బేస్ వాడారు, ఇవన్నీ కూడా ఫొటోస్ అయితే మీకు చూపిస్తామండి. ప్లేవుడ్ ప్రతి దానికి కూడా మీకు వారంటీ సీట్స్ అయితే అప్ చెప్తామండి. ఇంటి రేటు కోసం మాట్లాడుకుంటే 1,08,00,000 చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి. 1,08,00,000 అయితే చెప్తున్నాం. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇక్కడ ఐరన్ రాడ్ కూడా చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.